ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. లోక్సభ ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. కాగా జూన్ 1వ తేదీన 7వ దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. లోక్సభ ఎన్నికలతో పాటు మరో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా లోక్సభ ఎన్నికలకు 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఈ పార్టీకే సన్నద్ధమయ్యాయి. అస్త్ర శస్త్రాలతో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. లోక్సభ ఎన్నికల పండగ వచ్చేసింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఒకే విడతలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అలాగే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో మే 13నే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల పండుగ వచ్చేసింది. దేశవ్యాప్తంగా 18వ లోక్సభకు షెడ్యూల్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఇతర కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. లోక్సభతో పాటు 4 రాష్ట్రాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలున్నాయి. కాగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఏప్రిల్ 19న తొలి దశ లోక్సభ పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 26న 2వ దశ పోలింగ్ ఉంటుంది. మే 7న 3వ దశ పోలింగ్ జరుగుతుంది. మే 13న 4వ దశ పోలింగ్, కాగా మే 20న 5వ దశ పోలింగ్ నిర్వహిస్తారు. మే 25న 6వ దశ పోలింగ్ జరుగుతుంది. జూన్ 1న 7వ దశ పోలింగ్ ఉంటుంది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. లాస్ట్ ఫేజ్, 7th phase notification will be on 7th of May and polling on 1st of June. The last polling would be on 1st of June and counting on 4th. And इस phase में पूरा पंजाब, हरियाणा भी शामिल रहेगा, बंगाल, बिहार, उड़ीसा. This is how the map will look. Yellow denotes the first phase and accordingly the legends are given. We will share this map also with you, ताकि आप इसे अपने साथ रख सकें, इसके हिसाब से देख सकें. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start and by that time other than that entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. ఇదిలా ఉంటే తొలి దశలో దేశవ్యాప్తంగా 102 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 2వ దశలో 89 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. 3వ దశలో 94 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది. 4వ దశలో 96 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 5వ దశలో 49 స్థానాలకు ఎన్నికల పండుగ ఉంటుంది. 6వ దశలో 57 సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు. కాగా చివరి 7వ దశలో 57 స్థానాలకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏప్రిల్ 18వ తారీఖు నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతాయి. మనది 4వ ఫేజ్ లో వస్తున్నాయి. సో నోటిఫికేషన్ జారీ అనేది ఏప్రిల్ 18వ తారీఖు ఉంటుంది. సో ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ అనేది మొదలవుతాయి. అది 25వ తారీఖు, 25 ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ నామినేషన్స్ ఉంటుంది. 26వ తారీఖు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఉంటుంది. 29వ తారీఖు విత్డ్రాయల్ ఆఫ్ ద నామినేషన్స్ ఉంటుంది. సో ఆ రోజుకు మనకు క్యాండిడేట్స్ ఎవరు అన్నది, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరన్న ప్రక్రియ 29 ఏప్రిల్కు మనకు తెలియవస్తుంది. మళ్ళా డేట్ ఆఫ్ పోల్ 13 మే, 13th May is the date of poll in this 3 parliamentary constituencies of Hyderabad district. So May 13th is the poll. కౌంటింగ్ అనేది 4th of June. సో 4th June అనేది మొత్తం దేశవ్యాప్తంగా కౌంటింగ్ ఒకే రోజు ఉంటుంది.
సో మనకు సంబంధించిన హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా 4వ తారీఖు పూర్తి అవుతుంది. 4 రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతాయి. వీటిలో తెలంగాణలోని కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ ఒకే రోజు మే 13న లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదొక విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏప్రిల్ 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 29తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. కాగా మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఒకే విడతలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी.